వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను రాష్ట్రంలో 26 జిల్లాల్లో బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు అసోసియేషన్ చైర్మన్ మురళీకృష్ణ తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్డు గల ధన్య ఫంక్షన్ హాల్లో వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 7వ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసోసియేషన్ చైర్మన్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో పెరిగిన జిల్లాల ప్రకారం కార్యవర్గం నిర్మాణానికి సభ్యులు ఏకాభిప్రాయం తెలియజేసినట్లు చెప్పారు. అదేవిధంగా అసోసియేషన్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో కార్యదర్శి విజయకృష్ణ, ట్రెజరర్ దేవేంద్ర ప్రసాద్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి హాజరైన అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానికంగా యూఎల్పీలో ఉన్నటువంటి సమస్యల మీద అనేక మీటింగులు మేము కండక్ట్ చేయడం జరిగింది. అధ్యక్షుల వారు కానివ్వండి, సెక్రటరీ గారు, నేను, కోర్ కమిటీలో ఉన్న మిత్రులు, మన జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గంతో అనేక జిల్లాల్లో గతంలో ఉన్నటువంటి 13 జిల్లాలు, ఇప్పుడు ఇడిపోయినటువంటి 26 జిల్లాల్లో ఆల్మోస్ట్ 99% అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలను ఏర్పాటు చేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి యూఎల్పీలో ప్రాబ్లమ్స్ కోసం మేము తెలుసుకుని మరి డిటిపి ఆఫీస్కి వెళ్ళడం, ఆ సమస్యల పరిష్కారానికి 100% కృషి చేశామని చెప్పి మీ అందరి సహాయ సహకారాలతో, మీ యొక్క ఆదరాభిమానాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి గర్వంగా కూడా చెప్పుకుంటున్నాం. అలాగే మన చైర్మన్ గారు వారు ఈరోజు జరిగిన మీటింగ్ మీద కంక్లూడ్ ఇచ్చారు కాబట్టి ఫైనల్గా మనం 13 జిల్లాలని రాష్ట్ర ప్రభుత్వం వారు 26 జిల్లాలకు ఎదురుపి మనకున్నట్టుగా 26 జిల్లాలకి 26 జిల్లాలు ఏర్పాటు చేసుకుని 26 ఈసీ మెంబర్ తోటి వెళ్దామా, లేదు 13 మందిని పాత పద్ధతులు ఎలాగైతే ఇద్దరిద్దరు చొప్పున వెళ్దామన్నది మీరు చేతులు ట్రై చేసి దేనికి అభిప్రాయాలు యాక్సెప్ట్ చేస్తారో తెలిస్తే ఇచ్చిన వారి పేర్లని నేను రికార్డ్ చేసుకుని వచ్చిన మెంబర్స్ని దాని రిజర్వేషన్ పాస్ చేస్తాను. కాబట్టి 26 జిల్లాలకి యాక్సెప్ట్ చేసేవాళ్ళు చేతులు రైజ్ చేసి చెప్పండి.